నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు. ఆపరేషన్ కగార్పై పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ గద్దర్ ప్రస్తావన తీసుకొచ్చారు. గద్దర్కు మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, సానుభూతి పరుడు, రాహుల్ గాంధీ కూడా ఆయనను కలిశాడు అంటూ కూడా కాంగ్రెస్ను విమర్శిస్తున్న సందర్భంలో ప్రజా యుద్ధనౌక యొక్క సందర్భాన్ని తీసుకొచ్చారు. ఇదే అంశంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమిత్ షా కగార్ నేపథ్యంలో గద్దర్ ప్రస్తావనను ఎట్లా చూస్తారు? పాపం ఆయన చూసుకోలేకుండా ఉన్నాడేమో, మరి నాకు అర్థం కాలే. కానీ అట్లీస్ట్ కొద్దిగా ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాము, ఏంటిది, ఏం సంగతి అనేది. గా స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక దేశానికి, ప్రపంచంలో ఒక పెద్ద జనాభా ఉన్న దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమిత్ షా అంటే అంత ఇల్ ఇన్ఫార్మ్డ్గా ఎట్లా మాట్లాడినా నాకు కూడా అర్థం కాలే. అంత చిన్నగా గద్దరన్న చనిపోతే ఈ దేశ ప్రధాని, వాళ్ళ పార్టీలో ఉన్న ప్రధానే, బీజేపీ ప్రధానే నరేంద్ర మోడీ గారే పెద్ద లెటర్ పంపించి కండోలెన్స్ గదరన్న వైఫ్కి విమలక్క గారికి పంపించిండు. ఓకే, అదన్న తెలియాలి కనీసం. తనకు వాళ్ళ గవర్నమెంట్ చనిపోయినప్పుడు చాలా అద్భుతంగా రాసిండు. నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడ్డావు, నీ సాహిత్యం గురించి చాలా గొప్పగా రాసి నాకు కూడా చాలా బాధ ఉన్నదని చెప్పని కండోలెన్సెస్ ప్రకటించింది. తనతో పాటు అప్పుడు ఏంది 2012లో ఇక్కడ ఇది మన పరేడ్ గ్రౌండ్స్కు లాల్ కృష్ణ అడ్వాణి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఉండే, యాత్ర రూపంగా వచ్చి ఇక్కడికి వచ్చి తెలంగాణ మే ఏ క్రాంతికారి రైతా, ఓ క్రాంతికారి మీరు ఆ మీటింగ్ మే అయితే వచ్చా అంటే ఆయన వచ్చి క్రౌడ్లో కూడా కూర్చొని పోయిండు. తన ఆ సభలో చెప్పిండు ఏమని, నన్ను ఢిల్లీలో నేను గద్దర్ మేము కలుసుకున్నాము కొన్ని పర్యాయాలని చెప్పని మాట్లాడి ఆ సభ ఆ వేదిక మీదనే చెప్పిండు మేము కలుసుకున్నామని చెప్పని. మరి ఇప్పుడు ఎవరు మావోయిస్ట్ సపోర్టరు? ఇంకోటి ఇదే కాకుండా సుష్మా స్వరాజ్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వేదికల మీద ఇద్దరు స్టేజ్ పంచుకున్నారు. ఎన్నో సందర్భాలలో కిషన్ రెడ్డి కూడా చెప్పిండు, గద్దర్ అన్న ఎప్పుడంటే అప్పుడు నా ఇంటికి వస్తాడు, తింటాడు, పోతాడు, నేను ఉన్నా లేకున్నా తింటాడు, పోతాడు అన్న. నాతోని నాకు గద్దరన్నకు చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉన్నదని చెప్పని చాలా సందర్భాలలో కిషన్ రెడ్డి చెప్పిండు, సెంట్రల్ మినిస్టర్. ఇప్పుడు వాళ్ళే కాకుండా విద్యాసాగర్ రావు అసంటోళ్ళు కావచ్చు, గవర్నర్ ఉన్నటువంటి విద్యాసాగర్ రావు ఇంతకుముందు అటువంటి వాళ్ళు కావచ్చు, దత్తాత్రేయ గారికి అయితే చాలా ఆప్తుడుగా ఉండే, అలై బలై పెట్టిన ప్రతి ప్రోగ్రామ్కు తను వచ్చేది. మరి మీ బీజేపీ వాళ్ళు కూడా మొత్తము అందరు కలిసే ఉన్నారు కదా, ఎవరు తిట్టుకుంటారు అబ్బా, నాకు అర్థమైతే లేదు. మీరే మన్ను పోసుకుంటారా? అమిత్ షాకు గా మాత్రం సోయి లేకుంటున్నదా నాకైతే అర్థం కాలేదు. ఇది ఎక్కడ కథ? ఆయనకు అంత ఘోరంగా ఒక చిన్న చూపు చూసే విధంగా, అవమానపరిచే విధంగా, తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడు. ఇప్పుడు రోడ్ సైడ్ రోమియో గురించి మాట్లాడిన తీరు, అది రాహుల్ గాంధీ కలిసి అంటే రాజకీయ వ్యవస్థలో వాళ్ళని తిట్టుకున్నది అంతా ఇట్స్ పొలిటికల్ స్టేట్మెంట్ కావచ్చు. పొలిటికల్ స్టేట్మెంట్లో కూడా ఒక టవరింగ్ పర్సనాలిటీ గురించి మాట్లాడే క్రమంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడితే మనం సోయి ఉంటుంది. ఇప్పుడు ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ మాటలు వచ్చినాయి కదా, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా. అసలు ఎవరు 100% సెల్ఫ్ గోల్ కదా, కాదా? 200% సెల్ఫ్ గోల్ అది. ఇప్పుడు ప్రధానమంత్రి రాసిండే కదా, మరి నువ్వే అని మావోయిస్టు సింపథైజర్ అన్నావు అనుకో, నువ్వు అయినట్టు కదా. మరి అట్లా అంటే నక్సలైట్లే దేశభక్తులు అన్నోళ్ళతోటి మీరు కూడా పొత్తులు పెట్టుకొని ఎలక్షన్లలో పోయారు కదా బీజేపీ యాజ్ ఎ పార్టీ. ఇక్కడ ఎన్టీ రామారావు అనుకుంటే తిరిగినాడు, మీరు జెండాలు పట్టుకొని తిరిగింది కదా, అప్పుడు అనలే కదా. అసలు ఈ దేశంలో మావోయిజం పుట్టిందే కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పేదల పక్షాన్ని నిలబడి. సరే, కొంతమంది తుపాకులు పట్టుకొని పోయింది, అది వేరు విషయం. ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి పేరు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన అరాచకాలకు పుట్టినటువంటి బిడ్డనే, ఈ ప్రజలు పుట్టించుకున్నట్టు బిడ్డనే మావోయిస్టులు ఉద్యమకారులు. తర్వాత సరే చాలామంది భేదాభిప్రాయాలు ఉండొచ్చు, నాకు కూడా అది వ్యక్తిగతంగా నేను కూడా తుపాకీ పంత అనేది నాకు కూడా నచ్చని పని. దాన్ని వదిలిపెట్టే గదరన్న బయటకు వచ్చింది కదా, వచ్చి ఎక్కడ ప్రజల పక్షాన ఎక్కడుంటే అక్కడ, తెలంగాణ పక్షాన ఎక్కడుంటే అక్కడ, ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు రాజ్యం దిక్కు తీసుకుపోయేటందుకని తన సాహిత్యాన్ని వాడి తీసుకుపోయినటువంటి పర్సనాలిటీ గదరన్న. అది మొత్తం యూనివర్సల్గా అందరికీ తెలుసు కదా. ఆయన ఒక ఈ నేషన్కు ప్రైడ్ యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే. ఒక 6 బుల్లెట్లు తీసుకొని కూడా తన జనం గురించి కొన్ని ఏళ్ళు తిరిగిండు కదా. పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, అట్లా తిరిగినటువంటి గొప్ప వ్యక్తి కదా ఆయన. తన గురించి అంత చిన్నగా మాట్లాడాల్సిన అవసరమే లేకుండా అసలు అనవసరంగా ఆ గద్దరన్న పేరు తీసే తన బురదల బొర్రిండి ఆయన, ముచ్చటే లేదు. చాలా తప్పు చేసిండు. ఇది అన్వాంటెడ్ స్టేట్మెంట్. అది కూడా భారత పార్లమెంట్లో మరి మాట్లాడు, గౌరవం ఇచ్చి నువ్వు రెస్పెక్ట్ఫుల్ మాట్లాడు. అటువంటి వాళ్ళు కూడా, ఇంత ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కూడా మావోయిజాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిండ్రు. వచ్చి తుపాకి వద్దురా నాయన అని చెప్పి ఓటు కూడా ఆయన రిజిస్టర్ చేసుకున్నారు కదా. నేను ఓటేస్తాను కూడా ఓటు రిజిస్టర్ చేసుకొని మన 2018లో అట్లా చేసినప్పుడు వాళ్ళకి ఇంకా ఉల్టా నువ్వు ఈయన తన గదరన్న చూపించుకుంటూ వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చి, అరే నువ్వు గదరన్న సొంటోళ్ళే ఒక టైంలో ఆయన పోయిండు, తర్వాత అది కాదు, అది కరెక్ట్ పంతా కాదని రియలైజ్ అయ్యి ఆత్మవిమర్శ చేసుకొని బయటకు వచ్చి ఉన్నాడు కాబట్టి ఆ పంతా మీరు తీసుకోరని చెప్పాల్సింది పోయి ఏదో గాలికి మాట్లాడినట్టు అనిపించింది నాకు. ఆలోచన చేస్తే ఇట్లా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. చాలామంది చెప్తారు గదరన్న సాహిత్యం వినే మేము అడవుల పాలైనాం, మేము తుపాకీ పట్టినాం, ఇదంతా ఉండే. అవును, అప్పుడు నేను అట్లనే అనుకున్నా.
కానీ పరిణామ క్రమంలో మార్పు జరుగుతున్న క్రమంలో అది కాదు, ఆ పంతా కరెక్ట్ కాదు. అంబేద్కరిజమే భారత రాజ్యాంగమే గొప్పదని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగింది కదా తన. తిరిగినప్పుడు ఆ రాజ్యాంగాన్ని చూపించుకుంటేనే వాళ్ళందరినీ తీసుకొచ్చేది పోయి ఉల్టా తన మీద బదనాం లేపుడు అనేది నాకైతే నచ్చని విషయం. అది ఒక రెండు సందర్భాలు, ఒకవైపు ఈ 6వ తారీఖుతో ఆయనకు బుల్లెట్ దిగి ఒక సందర్భం వస్తుంది, మరోవైపు దివంగత గద్దర్ గారి భార్య హాస్పిటల్లో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా లాంటి ఒక కేంద్ర మంత్రి ప్రస్తావన తీసుకొచ్చి ఆయనను మావోయిస్టులతో ఒక ముద్ర వేయడం కూడా ఎట్లా చూస్తారు? జగమెరిగిన సత్యం గదరన్న ఏందనేది అనేది సీక్రెట్ అడుగుల పొంట తిరిగి గదరన్న ఏ టైంలో ఏం చేసినా తెలియని విషయాలు ఏదో చెప్పినట్టు కాదు కదా. ఆయన జీవితమే తెరిచిన పుస్తకం, ప్రజలందరికీ తెలుసు. సరే సంబంధాలు లేవా అంటే ఆయన ఎందుకంటే పనిచేసిండు కాబట్టికే ఎక్కడన్నా ప్రభుత్వాలే మాట్లాడినాయి కదా చర్చల విషయంలో. గదరన్న ఇస్తుంటోళ్ళే కదా ముంగటుండి మాట్లాడింది వాళ్ళతోటి. అట్లా ఏంది మీరు రాన్రి ఒక ఉడంబడిక ఒక పెద్ద మనుషుల లెక్క వ్యవహరించేది ప్రభుత్వం తరఫుకెళ్ళి మావోయిస్ట్ తరఫుకెళ్ళి గతంలో ప్రభుత్వాలే ఇన్వాల్వ్ చేసినాయి కదా. సరే గదరన్న సహచరణ ఇప్పుడు హాస్పిటల్లో ఉండొచ్చు, సాగు బ్రతుకులలో ఉన్నదో మరి మంచిగా మంచి ఆరోగ్యంతో బయటికి రావాలి. తన ఆరోగ్యం మంచిగా లేదు, కొద్దిగా క్షీణిస్తున్నదని చెప్తా ఉన్నారు కానీ బయటికి రావాలి. ఈ టైంలో అని అంటే ఏ టైం 20 గంటలు ఆ కుటుంబం చాలా చూసింది, అవన్నీ చాలా ఎదుర్కొన్నది. ఇది పెద్ద ఇష్యూ కాదు కానీ ఇది అనవసరంగా ఏమైపోతుందంటే వాళ్ళ మీద వాళ్ళే బురదలుకున్నారు అనేది అంటారు కదా, అది పక్కా వాళ్ళ మీద వాళ్ళు చేసుకున్న పనే ఇది అమిత్ షా. మరి బీజేపీ వాళ్ళకు గంత అంటే పార్లమెంట్లో ఒక హోంమంత్రి మాట్లాడే ముందు ఏం మాట్లాడలేదు అనేది కూడా కొంచెం కూడా అవగాహన లేకుండా మాట్లాడిండేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చెప్పాలి చెప్పి, ఇప్పుడు ప్రధానమంత్రి అయితే రికార్డెడ్ ఎవిడెన్సు, ఎల్కే అడ్వాణీది రికార్డెడ్ ఎవిడెన్సు, పత్రికలు వచ్చింది, ఆ రోజు పత్రికలు వచ్చింది కూడా, స్టేట్మెంట్లు కూడా మొత్తం ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఉన్నాయి. ఇవన్నిటి మీద రేపు ఏం చెప్తారు వీళ్ళు? ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది చూడండి, అద్వానీ ఓట్ ఫర్ బీజేపీ అండ్ గెట్ తెలంగాణ అనే దాంట్లో ఒక దాంట్లో రాస్తాడు. అదే నేను ఇంతకుముందు చూపించిన అదే పత్రికలలో వచ్చి వీటన్నిటిని ఏం చేస్తారు, ఈ ఆర్టికల్ అంతా వచ్చింది ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడిందంతా. దీని అన్నింటి మీరు ఎట్లా ఇప్పుడు కప్పిపుచ్చుకుంటారు? తప్పైంది నేను చెప్పాలి దేశానికి. నేను రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిన తప్పు, నేను ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు. గదరన్న మీద అట్లా నేను మాట్లాడకపోయి ఉండాల్సింది. నేను తొందరపడి మాట్లాడిన పార్లమెంట్లోని క్షమాపణ కోరుకున్నాడు, అంతకన్నా గొప్పదైతే ఏం లేదు. ఆ పని చేస్తే మంచిది. చివరి ఒక మాట చెప్పండి, ఎవరైనా గద్దర్ గారి గురించి విమర్శించే ముందు ఏం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది? గద్దర్ గురించి ఏం చెప్తారు? గదరన్న జీవిత చరిత్ర, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అందరూ మొత్తం అవ్వాల్ స్థానంలో ఉండి అన్ని విషయాలలో అందరు టాప్ ఉంటారు అనేది ఏం లేదు. కొంత గదరన్న మీద కూడా క్రిటిసిజం కొంత ఉంది. అరే నువ్వు చెప్పటం మేము తుపాకులు పట్టిపోయినాం బై, నువ్వు వదిలిపెట్టి వచ్చేసేసినావు అని. పరిణామ క్రమంలో అట్లా జరిగిండొచ్చు. అటువంటి క్రిటిసిజం ఏమన్నా ఉన్నా చేసినా కానీ గద్దరన్న ఎక్కడ ఏ సందులో ఎక్కడ ఏ మూలలో ఏ ఇంట్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ గద్దరన్న అనేది ఒక వాయిస్ లెక్క పోయి ఉండేది కదా. మానవ సంబంధాల మీద కూడా అద్భుతమైనటువంటి సాహిత్యం కదా గద్దరన్నది. నీ పాదము మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మతో బుట్టు రుణం తీర్చుకుంటున్నే చెల్లెమ్మ అనే రాసుడు అంతకన్నా గొప్పగా ఇంకేం వర్ణిస్తారు చెప్పు? అంటే అనుబంధాలు, సంబంధాలు, ప్రేమలు, ఇటువంటి వాటి మీద కూడా ఈవెన్ తెలంగాణ విషయంలో కూడా ఒకవేళ రాజ్యాన్ని ప్రశ్నించ కూడా అదే తీరుగా పోతివీరో రామన్న పేదొల్లా ఉసురు తలిగి పోతివీరో రామన్న బీదొల్లా ఉసురు తలిగి పోతివీరో రామన్న అని చెప్పి ఎన్టీ రామారావు మీద రాసిండు, చంద్రబాబు మీద రాసిండు. అంటే రాజ్యానికి వ్యతిరేకంగా ప్రశ్నించుకుంటే రాసిండు, ప్రజాపక్షాలు కూడా అట్నే రాసిండు. కానీ సాహిత్యాన్ని వీళ్ళందరూ కూడా మళ్ళీ తన సాహిత్యాన్ని అందరూ ఇష్టపడ్డోళ్ళే, అందరూ తన గొప్పవాడు అన్నోడే. ఏవి ఉన్నా కానీ ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి మాట్లాడినప్పుడు కూడా. ఇగో పలానా అంశంలో ఈయన పలానా టైంలో ఈ తప్పు చేసిన ఉంటే అది ఉండాల్సిందే. లేదు తన చేసిన మంచిని కూడా అదే విధంగా చెప్పేసినట్టు ఉంటేనే అది జనం కూడా రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే అక్కస్తో మాట్లాడారు అనుకుంటారు, అంతే తప్ప ఏం లేదు. మొన్న కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది కాబట్టి అమిత్ షా కోపం వచ్చి అట్లా మాట్లాడిండేమో అనిపిస్తుంది నాకు. పెడితే పెళ్లి కోరి లేకపోతే సాగు కోరినని లెక్కల. అంతకుముందేమో నాకే కొన్ని పర్యాయాలు చెప్పిండు, కొన్ని సందర్భాలలో అమిత్ షా కూడా మాకు షెల్టర్ ఇచ్చిండు, మనలో కూడా షెల్టర్ ఇచ్చిన విషయం తననే చెప్పిండు. తనకు కూడా తెలుసు, తన ఆత్మ కూడా తెలుసు. మరి ఇంత బహిరంగంగా లేఖలు ఉన్న తర్వాత కూడా నువ్వు మాట్లాడడం అనేది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం. అది ఉట్టిగానే ఏది పడితే అది మాట్లాడేది కరెక్ట్ కాదని చెప్పదలుచుకున్నాను. ఇది మొత్తంగా పృథ్వీరాజ్ గారు ప్రధానంగా చెప్తుంది. గద్దర్ అనేవాడు ఒక ప్రజల కోసం పోరాడే వ్యక్తి, తన సాహిత్యంతో ఎంతోమందిని ప్రభావితం చేసిన వ్యక్తి. కగారు స్పీచ్లో భాగంగా కేంద్ర హోంమంత్రి ఏదో మాట్లాడాలని మరేదో అయిపోయింది. అనవసరంగా కాంగ్రెస్ను విమర్శించబోయి ఈరోజు గద్దర్ ప్రస్తావన తీసుకొచ్చి బీజేపీని సెల్ఫ్ గోల్లో పడేలాగా చేశాడు. గద్దర్ గురించి ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ సంతాపలేక ఆయన చనిపోయినప్పుడు కూడా వారి సతీమణి గద్దర్ సతీమణిగా రాశారు. అలాగే దత్తరథతో సంబంధాలు ఉన్నాయి, ఎల్కే అద్వానీతో కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. గద్దర్ను బీజేపీ నేతలు కూడా చాలా సందర్భాలు కూడా పొగిడినారు, అలాగే ఒకే వేదిగా పంచుకున్నారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ సర్కారు కూడా ఇబ్బందులో పడే పరిస్థితి వచ్చింది, సెల్ఫ్ గోల్లో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అమిత్ షా అయితే మాత్రం తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా పృథ్వీరాజ్ గారు అన్న సందర్భం కనిపిస్తుంది. కేంద్ర పర్సన్ మసోన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.